మళ్ళీ మన వెర్రి వెంగళప్ప వెర్రి చేష్టలతో వచ్చేశామండి. ఈసారి మరింత నవ్వులతో హాస్యంగా ఈ కథ ఉండబోతుంది. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆనందించండి. ఒకసారి వెంగళప్ప పట్టణానికి బస్సులో వెళ్ళాడు. అప్పుడు కండక్టర్ వెంగళప్పతో ఇలా అన్నాడు. అయ్యా, టికెట్ తీసుకోండి. అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. టికెట్ ఎందుకు? అదేంటి, టికెట్ ప్రయాణానికి. వెంగళప్ప చాలా సీరియస్గా ఆలోచించాడు. నేను కూర్చున్నానే కాని బస్సే కదా వెళ్తుంది. నేనెక్కడికి వెళ్తున్నాను? అంతే, ఇంక టికెట్ కొనలేదు. అప్పుడు చెకింగ్ జరుగుతోంది. ఇన్స్పెక్టర్ వచ్చి అడిగాడు. అందరూ టికెట్ చేతిలో పట్టుకునుండండి, నేను చెక్ చెయ్యాలి. ముందుగా మీ టికెట్ చూపించండి. అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. నేను కూర్చున్నానే కాని బస్సే వెళ్తుంది సార్. దానికి నేను టికెట్ ఎందుకు తీసుకోవడం? బస్సులో ఉన్నవాళ్లు వెంగళప్ప అన్న మాటలకు పడిపడి నవ్వారు. కండక్టర్ తలపట్టుకున్నాడు. అయ్యా, నీ లాజిక్ వింటే బస్సుకే బ్రేక్ పడిపోతుంది. ఒకరోజు వెంగళప్పకి బోర్ కొట్టి స్కూల్కి వెళ్తాడు, పిల్లల్ని చూడ్టానికి. టీచర్ ఇలా చెప్పింది. గుడ్ మార్నింగ్ పిల్లలు, అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా కూర్చోండి. వెంగళప్ప వెంటనే వెళ్లి పిల్లలతో పాటు కూర్చున్నాడు. అప్పుడు టీచర్ ఇలా అంటుంది. అయ్యా, మీరు ఎందుకు కూర్చున్నారు? అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. మీరే నిశ్శబ్దంగా కూర్చోమన్నారు కదా, అందుకే త్వరగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నా. టీచర్ తల పట్టుకుంది. అప్పుడు టీచర్ కొద్దిసేపటికి ఒక ప్రశ్న అడిగింది. పిల్లలు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 2 + 2 ఎంత? వెంగళప్ప వెంటనే ఇలా అంటాడు. టీచర్ గారు, మీరు చెప్పినట్టు నిశ్శబ్దంగా ఉండాలి, అందుకే సమాధానం చెప్పను. ఇక వెంగళప్ప మాటలు విని పిల్లలందరూ బాగా నవ్వుతారు. ఒకరోజు వెంగళప్ప అమ్మగారు ఇంటిని శుభ్రం చేయాలని అనుకుంటుంది. వెంగళప్ప వద్దకు వచ్చి ఇలా అంటుంది. వెంగళప్ప, నీకు ఈరోజు పని ఏమైనా ఉందా? ఉందమ్మా, ఈరోజు నేను చాలా బిజీ. అవునా? ఇంతకీ అంత బిజీ ఉండే పని ఏం పని? అప్పుడు వెంగళప్ప చమత్కారంగా ఇలా అంటాడు. ఏ పని చేయకపోవటం కూడా ఒక పనే కదా. అప్పుడు అమ్మ తల పట్టుకుని నిట్టూర్పుతో ఇలా అంటుంది. అయ్యో, నిన్ను చూసి నేనే వెరిదాన్ని అవుతున్నా. త్వరగా ఇంట్లోకి రా, ఇల్లు శుభ్రం చేయాలి అని చెప్పి అమ్మ ఇంట్లోకి వెళుతుంది. వెంగళప్ప కూడా అమ్మ వెనకాలే వెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఇల్లు శుభ్రం చేస్తారు. కొద్దిసేపటికి అమ్మ ఇలా అంటుంది. వెంగళప్ప, ఈ చెత్త బయట వేయి. అమ్మ అలా చెప్పగానే వెంగళప్ప వెళ్లి అమ్మ దగ్గర్నుంచి చెత్త తీసుకుని అదే ఇంట్లోనే మరో మూలకి వేశాడు. అప్పుడమ్మ అది చూసి తలపట్టుకుని ఇలా అంటుంది. అయ్యా, నేను చెత్త బయటికి వేయమన్నాను, ఇంట్లో కాదు. అప్పుడు వెంగళప్ప తెలివిగా ఇలా అంటాడు. ఇది కూడా బయటే కదా, గది బయట, అందుకే ఇక్కడ వేశాను. నేను చాలా తెలివి కలవాణ్ణి. అలా అమ్మకి విసుగు తెప్పిస్తూ ఇల్లు శుభ్రం చేస్తాడు వెంగళప్ప. ఒకరోజు వెంగళప్ప సైకిల్ నేర్చుకుంటున్నాడు. అప్పుడు తన మిత్రుడు ఇలా చెప్పాడు. వెంగళప్ప, బ్యాలెన్స్ ఉంచు, లేదంటే పడిపోతావు. వెంగళప్ప వెంటనే సైకిల్ హ్యాండిల్ వదిలేసి చేతులతో గాలి పట్టుకుని ఇలా అంటాడు. బ్యాలెన్స్ ఎక్కడుంది అని వెతికాడు. సైకిల్ పడిపోయింది. అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. నువ్వు చెప్పిందే కదా నేను చేశాను, బ్యాలెన్స్ ఉంచమన్నావు. నేను బ్యాలెన్స్ వెతుకుతున్నా, మరి ఇలా పడ్డానేంటి? వెంగళప్ప అన్న మాటలకు తన స్నేహితుడు షాక్ అవుతారు. ఒకరోజు వెంగళప్ప బర్త్డే పార్టీకి వెళ్ళాడు. అక్కర వాళ్ళు ఇలా చెప్పారు. కేక్ కట్ అయిన తర్వాత అందరూ క్లాప్ చేయాలి. అయితే వెంగళప్ప ముందుగానే క్లాప్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వారు షాక్ అవుతూ ఇలా అంటారు. అయ్యా, ఇంకా కేక్ కట్ చేయలేదు, మీరప్పుడే క్లాప్ చేస్తున్నారెందుకు? అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. అదేం లేదండి, మనం ముందుగానే రెడీగా ఉండాలి, అందుకే క్లాప్స్ కొడుతున్నా. వెంగళప్ప చెప్పిన తింగరి సమాధానానికి ఆయన తల పట్టుకుంటాడు. ఒకరోజు వెంగళప్ప హోటల్కి వెళ్ళాడు. వేటర్ అన్నాడు. బాబూ, ఏం కావాలి? అప్పుడు వెంగళప్ప ఇలా అంటాడు. ఓ పెద్దాయనా, మంచి స్పెషల్ ఇవ్వు. అలాగే బాబూ.
అలా చెప్పి ఆ వేటర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఆ వేటర్ ఒక డిష్ తెచ్చి ఇచ్చాడు. పెద్దాయనా, ఇదేంటి? అప్పుడా వేటర్ ఇలా అంటాడు. మీరే స్పెషల్ కావాలి అన్నారుగా, అందుకే తీసుకొని వచ్చా. అంటే పేరు చెప్పకూడదా? అప్పుడా వేటర్ ఏమి చెప్పాలని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఒకరోజు వెంగలప్ప జిమ్కి వెళ్తాడు, బరువు తగ్గడానికి. అక్కడ ట్రైనర్ ఇలా చెప్తాడు. వెంగళప్ప వెయిట్ లిఫ్ట్ చేయాలి. ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో చెప్పు, చిటికెలో లిఫ్ట్ చేసి చూపిస్తా. మొదట 5 కిలోలతో మొదలుపెట్టు. ఇంత కష్టం ఎందుకు? నేరుగా 50 కిలోలతో స్టార్ట్ చేస్తే త్వరగా ఫిట్ అవుతాను కదా. బాబు, అది ఫిట్ అవ్వడం కాదు, హాస్పిటల్కి షిఫ్ట్ అవ్వడం. ఆ ట్రైనర్ అలా అనేసరికి అక్కడున్నవాళ్లు నవ్వుతారు. వెంగలప్ప కూడా నవ్వుతాడు. ఒకరోజు వెంగలప్ప ఆటో ఎక్కుతాడు. అప్పుడా డ్రైవర్ ఇలా అంటాడు. సార్, ఎక్కడికెళ్ళాలి? మీరెక్కడికెళ్తే అక్కడికే. వెంగలప్ప అలా అనేసరికి డ్రైవర్కి ఏమర్థం కాలేదు. అప్పుడా డ్రైవర్ ఇలా అంటాడు. అదేంటి సార్, మీరు ఎక్కడ దిగుతారో చెప్తేనే కదా నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తా. అప్పుడు వెంగలప్ప చమత్కారంగా ఇలా అంటాడు. నేను కొత్తగా వచ్చాను, మీరు ఫ్రీగా గైడ్ కూడా చేస్తారు. అందుకే మీరెక్కడ దింపితే అక్కడ దిగుతా. వెంగలప్ప మాటలు విన్న డ్రైవర్ అయోమయంలో పడతాడు. ఇక వెంటనే ఆటో ఆపి వెంగలప్పని దింపి, వెళ్ళు వెళ్ళు, పొద్దు పొద్దున భలే బేరం దొరికింది. అప్పుడు వెంగలప్ప ఇలా అనుకుంటాడు. మరి వెంగలప్పతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. వెంగలప్ప ఎక్కడుంటే అక్కడ నవ్వులు గ్యారంటీ. ఒకరోజు వెంగలప్ప హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉండగా నర్స్ వచ్చి ఇలా అంటుంది. ఇక్కడ వెంగళప్ప ఎవరు? డాక్టర్ గారు పిలుస్తున్నారు. నర్స్ అలా చెప్పగానే వెంగలప్ప లోపలికి వెళ్తాడు. ఏమైంది వెంగళప్ప? నీ సమస్య ఏంటి చెప్పు. అప్పుడు వెంగలప్ప, డాక్టర్ గారు, ఈ మధ్య నాకు రాత్రి నిద్ర పట్టడం లేదండి. అప్పుడు డాక్టర్ గారు ఇలా అంటారు. ఓ అవునా? రాత్రివేళల్లో ఏం చేస్తావు? ఫోన్ చూస్తూ ఉంటాను డాక్టర్ గారు. అదే సమస్య. ఫోన్ వాడకాన్ని తగ్గించు వెంగళప్ప. అప్పుడు వెంగలప్ప కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటాడు. అలానా? సరే, ఇక నుంచి ఉదయం చూస్తాను డాక్టర్ గారు. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంగలప్ప. డాక్టర్ ఇంకా నర్స్ షాక్లో ఉండిపోయారు. వెంగలప్ప కుర్చీలో కూర్చొని హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. బార్బర్ ఇలా అడుగుతాడు. హెయిర్ ఎలా కట్ చేయాలి వెంగలప్ప? అప్పుడు వెంగలప్ప ఇలా అంటాడు. హీరోలా కట్ చేయండి. ఏ హీరోలా కట్ చేయమంటే అలా చేస్తా. అప్పుడు వెంగలప్ప చమత్కారంగా ఇలా అంటాడు. డబ్బులు తక్కువ తీసుకునే హీరోలు. వెంగలప్ప మాటలకు బార్బర్ షాక్, పక్కవాళ్లు నవ్వులు. అలా మన వెంగలప్ప ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. ఇంతటితో మన వెంగలప్ప కథ పూర్తి అయింది. మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.